respected teachers who are seated here, and my dear boys and girls, because in my eyes you are always my students only, boys and girls. Though your fathers or mothers having children, I won't care for it. You are boys and girls. First of all, I convey my heartfelt thanks for your kind invitation, because you did not forget me. Actually, many of you, though you are my students, I could not recognize you. Unless you became small children, like when you are in 6th or 7th, I can recognize. But you are grown up. By that I can understand you are very intelligent than me. You recognized me. You invited me. What a great children you are, really. Secondly, I congratulate everyone for the wonderful arrangements you have made. Your arrangements are awesome. You look so beautiful, handsome. You are lively, because in those days I saw you in uniform only mostly. But now you are, wow, wonderful. So there is one small poem in Telugu. I say it. If at all any mistake, please, Telugu Pandits, please excuse me. పుత్రోత్సాహము పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, పుత్రుల జనుల పుత్రుని కనుగొని పొగడంగా పుత్రోత్సాహం పొందుర సుమతి. That is same here. The teachers, we feel very happy when you are coming to high positions, when you are well settled. That I see here. So now I can feel I am a good teacher. I am not the best teacher, but I am a good teacher, because I see all of you well settled. Secondly, actually, when you are receiving me, I could not recognize, I became speechless. I don't know what you say about you. Anyway, I should tell something, no? First of all, thing is, you, the young generation who are young, energetic, dynamic, dashing, you are the pillars and the builders of the nation. So do something good for the nation and be the good citizens of India. Lastly I say, God should shower His blessing on you and your family members. Let the God lead you every day in every walk of your life to get success. God bless you. Thank you, one and all. Bye. Kantama ma'am, to please share some. Please, Kantama ma'am. చేస్తూ తర్వాత హెచ్ఎం గారు అయినటువంటి యేసుదాస్ సార్ గారికి, రఫీ సార్కి, కోటయ్య మాస్టర్, సావిత్రి మేడం, కాంతమ్మ మేడం, రమణ సార్, అందరికీ నా నమస్కారాలు. ప్రైమరీ స్కూల్లో చెప్పినటువంటి టీచర్లను కూడా ఈ ఫంక్షన్లో భాగం చేసినందుకు మమ్మల్ని పిలిచి మీకు మా కృతజ్ఞతలు. నేను 1984లో జాయిన్ అయ్యాను రైల్వేస్లో. ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత తెలుగు మీడియం 10 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో నిన్నటికి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. టోటల్గా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత జయశ్రీ మేడం, రాజశ్రీ మేడం, ఇలాగా కోటయ్య సారు, వేణుగోపాల్ సారు, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ క్లాసులకు మాత్రం నన్ను తెలుగు వేసేవాళ్ళు. ఎందుకంటే మిగిలిన టీచర్లు వాళ్ళ తెలుగు వాళ్ళు చెప్పుకోగలరని. సో వాళ్ళు కొంతమంది, అప్పుడు సెక్షన్లు ఎక్కువ కదా, ఇప్పుడు స్కూల్లో ఓన్లీ 1 సెక్షనే, ఈచ్ క్లాస్ 1 సెక్షన్ మాత్రమే. అప్పట్లో ABCD దాకా ఉండేవి. అప్పటి జ్ఞాపకాలను ఇంకా గుర్తుపెట్టుకొని, మేడంని ఇంకా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. చూస్తూ ఉండగానే మీ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా స్టూడెంట్స్గా వచ్చారు. నాకు తండ్రులు వచ్చి ముందు వాళ్ళు విష్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మా పిల్లలని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రభావతి మేడం గారు చెప్పినట్టుగా ముందు పిల్లలు కళ్ళు తెరవగానే తల్లిదండ్రులే మొదటి గురువులు. సో సంస్కారము, పద్ధతులు అనేవి ఇంటి నుంచే ప్రారంభం అవుతాయి. కాబట్టి ముందుగా తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యత, పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవుతూ పద్ధతులు మీ నుంచే మొదలవ్వాలి.
మీరు నేర్పితే వాళ్ళు అక్కడి నుంచి మొదలై స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత దాన్ని మేము ఇంకా కొంచెం పటిష్టం చేస్తాం. కాబట్టి పిల్లలతోటి బాగా మరీ చనువుగా అంటే అందరికీ ఒక్కొక్కరు ఇద్దరిద్దరే పిల్లలు కాబట్టి ముద్దుగా చివరికి మీ మాట కూడా వినని స్థాయికి వాళ్ళని తీసుకొని రావద్దండి. వాళ్ళు అడిగిన దానిలో ఎంత మాత్రం కరెక్ట్ ఉంది లేదు అని తెలుసుకొని పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచుకొని రండి. సమాజానికి అనుగుణంగా కాలానుగుణంగా పెరగడం కూడా అవసరమే ఈ కాలంలో. అట్లాగే మన పద్ధతులు కూడా మర్చిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పిల్లల్ని చక్కగా వృద్ధిలోనికి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొని రావాలని, మీ ఆశయాలు అభిరుచులన్నీ పిల్లల మీద రుద్దకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా వాళ్ళ ఇష్టాలు కరెక్టా కాదా ఆలోచన చేసి ఆ ప్రకారంగా పిల్లల్ని పెంచుకుంటూ, ఆల్రెడీ మీరు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇక మీ దృష్టి అంతా కూడా పిల్లల మీద ఉండాలి. మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. Sarada ma'am. Now I request Madam Kantamma to speak over the few words. వేదిక ఆలోచించిన మేడమ్స్కు టీచర్లందరికీ నా వందనాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మీరు అన్ని విధాలా అన్నీ మీకు తెలిసే ఉంటాయి. కొన్ని జనరల్గా మీకు చెప్దాం అనుకున్నా. ఏమంటే ఇప్పుడు మీకు మీరు 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 చదివేటప్పుడు మంచి టీచర్స్ కింద మంచి స్కూల్లో అన్ని విధాల యాక్టివిటీస్ ఉన్నాయి. పీటీ ఏమి, స్కౌట్స్ ఏమి, ఎన్సీసీ ఏమి, అటువంటి వాటిలో మీ పిల్లలు మీరు చదివినారు. కానీ మన పిల్లలకు వచ్చేదానికే ఈ స్పీడు దీంట్లో పిల్లలను రెసిడెన్షియల్ పంపిస్తాము, అక్కడ పంపిస్తాము అని పంపిస్తూ చదివిస్తున్నాం. కానీ పిల్లలకి ఎంతవరకు చదువు వరకే వస్తుంది, కానీ ఆటలు కానీ యాక్టివిటీస్ కానీ ఏవి వాళ్ళకు ఉండడం లేదు. కాబట్టి మీరు ఇంకా చిన్న పిల్లలు ఇక్కడ చూసిన స్టేజ్ మీద అటువంటి వాళ్ళు కుమ్మరి చేతిలో మట్టి వంటి వారు. ఆ కుమ్మరి ఏం చేస్తాడు, ఆ మట్టిని ఏ విధంగా తీసుకొని వస్తే మంచి కూజాగా తయారవుతుందో అది తెలుసుకొని దానికి అన్ని విధాల చేస్తూ తయారు చేస్తాడు మంచి మంచి ఆకారంలో కూజాలను. అట్లాగా మీ పిల్లలు కూడా అన్ని విధాలుగా ఒక్క చదువు అని ఇప్పుడు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లా చేతిలో మనసు పెట్టుకున్నారు, ఎప్పుడు ఉంటుందో ఈ ఉద్యోగం, ఎప్పుడు పోతుందో అని భయపడుతున్నారు. ఎంటెక్ చదివినా అందరూ భయపడుతున్నారు. అటువంటి రానియకుండా మీ పిల్లలకు సైడ్గా అన్ని యాక్టివిటీస్లో ఏదైనా సరే మ్యూజిక్ కానీ డాన్సులు కానీ చదువు కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తే మీ పిల్లలు మీ యొక్క మంచి భవిష్యత్తుకు పోతారని నేను అనుకుంటున్నాను. తర్వాత మా గర్ల్స్కు ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా ఆడుతూ ఉంటుంది, మీతో పాటు ఎగురుతుంటుంది. కానీ కాల్షియం అనేది గర్ల్స్కు చాలా ముఖ్యం. 40 years తర్వాత గర్ల్స్ ప్రతి ఒక్కరూ కాల్షియం ఏదో ఒక విధంగా మిల్క్లో కానీ ఏదన్నా ఒక వాటర్ దీంట్లో కానీ తీసుకోవాలా. లేకపోతే గర్ల్స్ చాలా కష్టపడతారు. కాల్షియం లేకపోతే ఎన్ని రకాలుగా బాధపడతారో నా స్వయంగా నేను అనుభవించిన. కాబట్టి గర్ల్స్ ముఖ్యంగా మీరు ఏదైనా కాల్షియం ఉండే డి విటమిన్ అది ఉండే కోర్సులు తప్పకుండా మీరు తీసుకోవాలని నేను చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే జనరల్గానే చాలామంది